నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. జామ్ 2021 ప్రకటన వెలువడింది. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్డీ, డ్యూయల్ డిగ్రీలలో ప్రవేశానికి నిర్వహించే ఈ పోటీ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 15. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారాన్ని, అలాగే కోర్సుల వివరాలు, సిలబస్, అర్హత తదితర అంశాలతో పాటు పరీక్షా విధానం, అధ్యయన ప్రణాళిక ఎలా ఉండాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఐఐటీస్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఎంఎస్సి, అలాగే జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి, డ్యూయల్ ఎంఎస్సి పిహెచ్డి లాంటి కోర్సెస్కు నోటిఫికేషన్ వెలువడింది. దీనికి ఏంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. దాన్ని జామ్ అంటారు. జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే జాయింట్ అడ్మిషన్ ఫర్ ఎంఎస్సి. ఈ సంవత్సరం ఎకనామిక్స్ని కూడా చేర్చడం వల్ల ఈ యొక్క టైటిల్ని కొంచెం మార్పు చేశారు. ఎబ్రివేషన్లో మార్పు లేదు, కానీ ఇప్పుడు జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్ కోర్సెస్ అనమాట. అంటే జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్. ముఖ్యంగా మీరు ఎక్కడైనా డిగ్రీ చదువుతున్నప్పుడు, అంటే బీఎస్సీ కానీ లేకపోతే బీఎస్సీలో వివిధ కాంబినేషన్ చదువుతున్న పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి అర్హులు. సో ఈ యొక్క జామ్కు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి. వెబ్సైటు jam.iisc.ac.in వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అవి వస్తాయి. ఈ యొక్క అప్లికేషన్ సమయం అక్టోబర్ 15 వరకు ఉంటుంది. మీరు ఈ యొక్క పరీక్షకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జామ్ నోటిఫికేషన్లో కూడా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చాలా పేజీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ పరీక్షని ఒక 7 పేపర్లు ఉంటాయి. 1 మ్యాథమెటిక్స్, తర్వాత మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, 3 ఫిజిక్స్, 4 కెమిస్ట్రీ, 5 జియాలజీ, అలాగే 6 బయోటెక్నాలజీ, 7 ఎకనామిక్స్. వాళ్ళు ఏంటంటే ఆ ఎగ్జామ్ మీకు జరిగే రోజు ఫోర్నూన్ సెషన్లో ఒక 3 పేపర్లు పెట్టడం జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో 4 పేపర్లు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉదాహరణకు మీరు బీఎస్సీలో ఉన్నారనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ 2 పేపర్లు తీసుకోవచ్చు, లేకపోతే మ్యాథ్స్, కెమిస్ట్రీ తీసుకోవచ్చు, లేకపోతే ఫిజిక్స్, అలా 2 పేపర్లు తీసుకోవచ్చు అనమాట. సో మీరు అందువల్ల ఏం చేయాలి, ఆప్షన్స్ ఫోర్నూన్లో ఉన్నాయి ఏంటో చూసుకుని అందులో ఒకటి, ఆఫ్టర్నూన్లో ఉన్నదొకటి పెట్టుకోవాలి. అంటే ఫోర్నూన్లో ఏం చేశారంటే వాళ్ళు మీకు బయోటెక్నాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ 3 సబ్జెక్టులు మార్నింగ్ సెషన్లో పెట్టారు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని ఆఫ్టర్నూన్లో పెట్టారు. కాబట్టి మీరు కాంబినేషన్ తీసుకునేటప్పుడు దాన్ని సరిపడా చెక్ చేసుకోండి. అదొకటి. తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు అందులో ఇవ్వడం జరిగింది. మీకు డిగ్రీలో 55% ఉంటే సరిపోతుంది జనరల్ అండ్ ఓబీసీ వాళ్లకు. మిగిలిన అన్ని కేటగిరీలకు 50% సరిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క జామ్ పరీక్ష 14 ఫిబ్రవరి 2021 జరుగుతుంది. సో అంటే మీకు ప్రిపరేషన్ కూడా చాలా మంచి సమయం ఉంది. తర్వాత ఈ పరీక్షలో ఏంటంటే 3 విభాగాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ విభాగం ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఎంసీక్యూ అంటాం. రెండో విభాగం ఏంటంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. మూడో విభాగం ఏంటంటే న్యూమరికల్ ఆన్సర్ టెస్ట్. సో ఇందులో ఏంటంటే ఎన్ఏటీ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎంసీక్యూ తీసుకున్నారనుకోండి, ఇందులో 30 ప్రశ్నలు ఉంటాయి. ఓవరాల్గా మీకు జామ్లో 60 ఉంటాయి క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. అందులో మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే 20 ఉంటాయి. ముందుగా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 ప్రశ్నలు 1 మార్కుతో ఉంటాయి, 20 ప్రశ్నలు 2 మార్కులతో ఉంటాయి. అంటే ఒక 50 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయిపోయినాయి. సెకండ్ మల్టిపుల్ సెలెక్ట్లో ఏంటంటే 10 ప్రశ్నలు ఉంటాయి, 10 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, 20 మార్కులు. ఇక మూడో విభాగం ఎన్ఏటీ కానీ చూసినట్లయితే ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. మొదటి 10 ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు చొప్పున, తర్వాత 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున ఉంటాయి. అంటే టోటల్గా ఒక 60 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్. తర్వాత అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా కంప్లీట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. తర్వాత 3 విభాగాల్లోనూ మనం చూసినట్లయితే మీరు ప్రశ్న ఆన్సర్ చేయలేదనుకోండి, దానికేం నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. కానీ పర్టికులర్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో తప్పు ఆన్సర్ చేస్తే కనుక, అంటే రైట్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనుకోండి, తప్పు ఆన్సర్ చేస్తే 1/3. అది 2 మార్క్స్ వెయిటేజ్ అనే క్వశ్చన్ అయితే 2/3. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్లు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్రశ్నలో 4 మీకు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి 3 రైట్ అవ్వచ్చు, 4 రైట్ అవ్వచ్చు, 2 రైట్ అవ్వచ్చు. అదే మల్టిపుల్ సెలెక్ట్. ఇక్కడ మీరు 4 రైట్ వాళ్ళు 3 పెట్టారనుకోండి, మీకు ఆ ప్రశ్నకు మార్కులు ఇవ్వరు. తర్వాత ప్రపోర్షనల్గా కూడా ఎవరు 4 ఆన్సర్లు 3 పెట్టాం కానీ ప్రపోర్షనల్ మార్క్స్ ఉండవు, నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. అలాగే ఎన్ఈఐటీకి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ముఖ్యంగా ఏంటంటే డిగ్రీలో మీరు ఏదైతే చదువుతున్నారో ఆల్మోస్ట్ మీరు కాంబినేషన్స్ ఇంచుమించుగా అదే స్టాండర్డ్ ఉంటుంది. కాకపోతే ప్రశ్న యొక్క సరళి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే
ఈ వెబ్సైట్లో కూడా ఓల్డ్ పేపర్స్ ఇచ్చారు మీకు. ఒక్క ఎకనామిక్స్కి మాత్రమే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఓల్డ్ పేపర్స్ లేవు, కానీ మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా మీరు ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ ఆ ఓల్డ్ పేపర్స్ చూసుకుంటే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎంత నా ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి, నేను చదివే సబ్జెక్ట్లో ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది, నేను ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయడానికి ఎంత ప్రాక్టీస్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. విద్యార్థులు గమనించాల్సింది ఈ జాయింట్ ఎంఎస్సి పిహెచ్డిలో, అంటే ఎంఎస్సి 2 years జాయిన్ అయ్యారనుకోండి, 2 yearsలో బయటకు వచ్చేస్తారు. జాయింట్ ఎంఎస్సి పిహెచ్డిలో మీరు అడ్మిషన్ వచ్చాక 3 semesters అయిపోయాక, అంటే 3rd semester ఎండ్కి వచ్చేటడికి మీ యొక్క CGPA 10కి 8.5 అండ్ అబవ్ ఉంటే పిహెచ్డి కంటిన్యూ అవుతారు. ఒకవేళ ఎవరన్నా స్టూడెంట్స్ జాయింట్ ఎంఎస్సి పిహెచ్డిలో తీసుకొని 8.5 కన్నా తగ్గింది అనుకోండి, 2 years తర్వాత ఎంఎస్సితో వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. తర్వాత పిహెచ్డికి ఏంటంటే 8.5 క్రైటీరియా ఒకటే కాకుండా మరలా వాళ్ళ యొక్క టెస్టులు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉంటాయి. సో అది కూడా అన్నీ అయ్యాకే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఐఐటీస్లో మీరు ఎంఎస్సి చేసినా, ఎంఎస్సి పిహెచ్డి చేసినా, డ్యూయల్ పిహెచ్డి చేసినా మీకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేయొచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి, లేకపోతే ప్రైవేట్ జాబ్సా, లేకపోతే ఫ్యాకల్టీగా రావడమా, వివిధ యూనివర్సిటీల్లో మంచి స్థాయిలో పనిచేయడమా, ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు కొంత ఎనలిటికల్గా చదవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ మీద కొంత కమాండ్, సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకుని మెయిన్ అప్లికేషన్ మీద ఎక్కువ పెట్టడం ఉంటుంది. తర్వాత ఈ జామ్ సెంటర్స్ కానీ చూసినట్లయితే ఇటు మనకు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అంటే 5 ప్లేసుల్లో ఉన్నాయి మనకు. సో మీరు అందులో ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు ఇవన్నీ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అన్ని ఎగ్జామ్స్ లాగా ఏంటంటే దీనికి క్యాలిక్యులేటర్ అవి అలౌ చేయరు, కానీ మీకు అక్కడ వెళ్ళాక మీరు సిస్టమ్ నుంచి మీకు ఆన్లైన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అక్కడ ఒక విర్చువల్ క్యాలిక్యులేటర్ ఒకటి ఇస్తారు. సో క్యాలిక్యులేషన్స్ ఏమైనా అవసరం వస్తే మీరు అది ఉపయోగించుకోవచ్చు. క్రమమైన పద్ధతిలో కనుక మీరు ఏ రోజు మిస్ కాకుండా ఎగ్జామ్ డేట్ దాకా కంటిన్యూగా మంచి ఎఫర్ట్స్ పెడితే మీరు అనుకున్న ఐఐటీలో, మీరు అనుకున్న బ్రాంచ్లో జాయిన్ అవ్వడం అనేది మీ చేతిలో ఉంటుంది. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశాల రిజిస్ట్రేషన్ తేదీని సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. కరోనా కారణంగా ఈ తేదీలను గతంలో పోస్ట్ పోన్ చేయడం విదితమే. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత విద్యను అభ్యసించే ఓ చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది ఇగ్నో. అలాగే మహిళలు చదువుకోవాలన్న ఉత్సాహం ఉండి చదువుకునే అవకాశం లేని గృహిణులకు ఇదొక మంచి మార్గాన్ని కల్పిస్తుంది. ఇగ్నో దూర విద్య ద్వారా చదివి సంపాదించిన సర్టిఫికేట్ అన్ని ఉద్యోగాలకు పనికి వస్తుందన్న విషయం గమనించాలి. డిప్లొమా కోర్సు చేసేవారు స్వయం ఉపాధికి సంబంధించిన విషయాలను తెలుసుకుని సొంతంగా ఉపాధిని పొందే కోర్సులు కూడా ఉన్నాయి. కనుక ఇగ్నో ద్వారా చదివే కోర్సులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని గమనించి అభ్యర్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాం. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2020 సంవత్సరం జూలై అడ్మిషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో వివిధ వర్గాల నుండి వచ్చినటువంటి విజ్ఞాపనలను దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము తమ యొక్క అడ్మిషన్స్ యొక్క లాస్ట్ డేట్ని సెప్టెంబర్ 15, 2020 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. విద్యార్థులు ఎవరైనటువంటి వివిధ రకాలైనటువంటి సర్టిఫికేట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంలలో అడ్మిషన్ పొందగోరు విద్యార్థులందరూ కూడా igno.ac.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వారు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను క్రియేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ని పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు, అంటే వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదేవిధంగా వారికి ఉన్నటువంటి క్యాస్ట్ అండ్ లోకల్ సర్టిఫికేట్ని ఆన్లైన్ విధానంలోనే వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేసి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ను ఉపయోగించి ఆన్లైన్ విధానంలోనే పేమెంట్ చేసినట్లయితే అడ్మిషన్స్ కన్ఫర్మ్ అయిపోవడం అంటే జరుగుతుంది. ఒకసారి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రతి విద్యార్థికి వారు ఎంచుకున్నటువంటి ఒక ప్రాంతంలో స్టడీ సెంటర్ను అలొకేట్ చేయడం అంటే జరుగుతుంది. స్టడీ సెంటర్ను అలొకేట్ చేసిన తర్వాత అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో జూలై 2020 అడ్మిషన్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి సర్టిఫికేటు, డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ అండ్ అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాములు
ప్రతి ప్రోగ్రామ్ కూడా ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో కన్వెన్షనల్ మోడ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ అడ్మిషన్స్ ప్రారంభించకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో విస్తృతమైన నెట్వర్క్ కలిగినటువంటి ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఆన్లైన్ విధానంలోనే కౌన్సిలింగ్ సెషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ విధానంలోనే అడ్మిషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక చూసుకున్నట్లయితే దాదాపు ఒక 100 ప్రోగ్రామ్కి సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా అండ్ పీజీ సర్టిఫికేట్ ప్రోగ్రాంలకు సంబంధించి ఒక 100 ప్రోగ్రామ్స్కి ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ సెలెక్ట్ చేయబడిన ప్రోగ్రాంలలో మనం పూర్తి ఫీ రాయితీ ఇవ్వడం అంటే జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు వినియోగించుకొని వారి యొక్క భవిష్యత్తుని బంగారమయంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో విధానంగానే మన భారతదేశం యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటిది 2030 వరకు దాదాపుగా 50% ఎన్హాన్స్ చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా డిస్టెన్స్ యూనివర్సిటీస్ అండ్ అదేవిధంగా కన్వెన్షనల్ యూనివర్సిటీస్ కూడా తమ యొక్క పాత్రని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ కూడా ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఎన్హాన్స్ చేయడానికి తమ పరిధిలో విస్తృతంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇకపోతే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఏ విద్యార్థి అయినా కూడా ఏకకాలంలో 2 ప్రోగ్రాంలను 2 డిగ్రీలను చదువుకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. కాకపోతే అందులో ఒక డిగ్రీనేమో కన్వెన్షనల్ మోడ్ రెగ్యులర్ మోడ్లో ఉండాలి, మరొక డిగ్రీనేమో డిస్టెన్స్ మోడ్లో ఉండాలి. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము ముఖ్యంగా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అయినటువంటి సర్టిఫికేట్, డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, పీజీ డిప్లొమా ప్రోగ్రాంలను అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలు అయినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు అందించడం జరుగుతుంది. సో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే వీటి యొక్క డ్యూరేషన్ 6 months ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వారు కానీ లేకపోతే ఉద్యోగం చేయాలనుకుని తమ యొక్క స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్, సర్టిఫికేట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ప్రైమరీ మ్యాథమెటిక్స్, ఇలా రకరకాల ప్రోగ్రాంలన్నీ మనం అందచేయడం జరుగుతుంది. ఇకపోతే డిప్లొమా ప్రోగ్రాంలను కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ప్రోగ్రాంలన్నీ కూడా వాటి యొక్క మినిమం డ్యూరేషన్ 1 year ఉంటుంది, మ్యాక్సిమం డ్యూరేషన్ 2 to 4 years ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ, Diploma in Teaching in Germany, Diploma in Early Child Care Education, PG Diploma in Education Management and Administration, PG Diploma in School Leadership and Management, PG Diploma in Rural Development, పీజీ డిప్లొమా ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ మనం అందచేయడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామే ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఆ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో కానీ లేకపోతే ఎవరికి వారు స్వంత ఎంటర్ప్రెన్యూర్గా మారి తమ యొక్క ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకోవడంలో కూడా అవి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించేటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా ఉద్యోగ కల్పనలో కానీ లేదా వారు తమంత తామే స్వయం ఉపాధి కల్పించుకునేటువంటి విధానంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఏ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు కూడా దానికి ముందుగా ఒక సర్వే చేసి ఆ సర్వేకి అనుగుణంగానే అది ఉద్యోగ అవకాశాల కల్పనలో కానీ లేదా స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో కానీ ఉపయోగపడే విధంగా మాత్రమే ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆ ప్రోగ్రాంలని ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తాము అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఒక వ్యక్తి తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకోగలిగితే ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవటమే కాకుండా తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం సులభ సాధ్యమవుతుందని నిరూపించారు ఎందరో శాస్త్రవేత్తలు. ప్రతి మనిషిలో 3 వ్యక్తులు ఉంటారని అంటున్నారు వారు. తన గురించి ఇతరులు అనుకునే వ్యక్తి, తన గురించి తాను అనుకునే వ్యక్తి, ఎవరైతే తన గురించి తాను పూర్తిగా అర్థం చేసుకుని నిజానికి దగ్గరగా జీవిస్తాడో అలాంటి వ్యక్తికి విజయాలను సాధించడం సులభతరం అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మరి ఆ వివరాలేంటో గెలుపు మంత్రాలో చూద్దాం. ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవడమే నిజమైనటువంటి విద్య. ఈ రోజుల్లో మనకి అందరి మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అందరి పట్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం పాల్ కోయిలో అంటాడు, ఎ మ్యాన్ నోస్ అబౌట్ ఎవ్రీ పర్సన్
బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ప్రతి వ్యక్తి ఇతరుల గురించి అన్ని తెలుసుకుంటాడు, కానీ తన గురించి తాను తెలుసుకోవడం అని. మన గురించి మనం ఎప్పుడైతే అవగాహన ఏర్పాటు చేసుకుంటామో, మన తాలూకా బలం ఏంటి, మన యొక్క బలహీనత ఏంటి, మన జీవితంలో మన లక్ష్యం ఏంటి, మనకు ఎందుకు ఎక్కువగా కోపం వస్తుంది, లేదా మన యొక్క భావోద్వేగాల్ని మనం నియంత్రించుకోగలుగుతున్నామా లేదా అనే స్వీయ పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏ విధమైనటువంటి సాధన అవసరం అని చెప్పి జోవారీ విండోస్ అనేటువంటి ఒక టెక్నిక్ తెలియచేయడం జరిగింది. దీంట్లో ప్రతి వ్యక్తి కూడా తాను తెలుసుకున్నటువంటి విషయాలు 4 రకాలుగా ఉంటాయని చెప్పాడు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా 4 గదులు ఉంటాయంట, 4 రూమ్స్. మొదటిది ఏంటంటే ఐ నో, నా గురించి నాకు తెలుసు. రెండోది ఐ డోంట్ నో అబౌట్ మై సెల్ఫ్, నా గురించి నాకు తెలియదు. మూడోది ఏంటంటే అదర్స్ నో అబౌట్ మై సెల్ఫ్, ఇతరులకి నా గురించి తెలుసు. నాలుగోది అదర్స్ డోంట్ నో అబౌట్ మై సెల్ఫ్, ఇతరులకి నా గురించి తెలియదు. దీంట్లో చూసుకున్నట్లయితే మొదటిది నా గురించి నాకు తెలుసు, అదేవిధంగా ఇతరులకు తెలుసు. దీన్ని ఓపెన్ ఎరీనా అంటారు. చాలా మంది చెప్తుంటారు నా జీవితం తెరిచిన పుస్తకం అని. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీక్రెట్స్ అంటూ తమలో ఉంచుకోరు, ఎటువంటి లోగుట్టు పనులు అనేవి ఉండవు. కాబట్టి ఏంటంటే ఈ ఓపెన్ ఎరీనాలో ఒక వ్యక్తి ఎప్పుడైతే తన గురించి ఇతరులకు తెలియజేస్తూ ఉంటాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన గురించి ఇతరులకు చెప్తా ఉంటాడో, ఈ ఓపెన్ ఎరీనా అనేది అది పెద్ద అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన గురించి ఇతరులకు చెప్పడో, ఆ ఓపెన్ ఎరీనా అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండవది అదర్స్ నో అబౌట్ మై సెల్ఫ్ బట్ ఐ డోంట్ నో అబౌట్ మై సెల్ఫ్, నా గురించి ఇతరులకు తెలుసు కానీ నాకు తెలియదు. దీన్ని బ్లైండ్ స్పాట్ అంటారన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే తన గురించి తాను తెలుసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఇతరులు తన దగ్గరగా వచ్చి ఇవి నీ యొక్క లోపాలని చెప్పరు. ఎందువల్ల చెప్పరంటే ఈయన అడగడు కాబట్టి, లేదా చెప్పినట్లయితే ఏమనుకుంటాడో అన్నటువంటి ఆ ఓపెన్నెస్ ఈయన ఇవ్వకపోవడం వల్ల. బ్లైండ్ స్పాట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మన గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పాడంట నీకు చాలా కోపం ఎక్కువ రాన్స్ అని, వెంటనే ఆయన మీద కోపం అయ్యి లాగి కొట్టాడంట, నాకు ఇప్పుడు కోపం ఉందని అని. అంటే ఆయన కోపం ఉంది కానీ దాన్ని అంగీకరించట్లేదు. సో అది బ్లైండ్ స్పాట్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఇతరులు మన గురించి చెప్పినటువంటి విషయాల్ని అది ఎంతవరకు సముచితము, ఎంతవరకు సరైనది, అది అవునా కాదా అని ఆ వ్యక్తి పట్ల నమ్మకం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే మన బ్లైండ్ స్పాట్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క లోపాలని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన లోపాలని నిర్మాణాత్మకంగా మార్చుకోవడానికి, బలాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది అదర్స్ డోంట్ నో బట్ ఐ నో, అంటే నా గురించి నాకు తెలుసు కానీ ఇతరులకు తెలియదు. దీన్ని ఫెకేడ్ అంటారన్నమాట. అంటే కొన్ని రహస్యాలు మన గురించి మనకు తెలుసు కానీ ఇతరులకు తెలియదు. ఇతరులకు ఎందుకు తెలియదు అంటే మనం చెప్పట్లేదు కాబట్టి. కొంతమంది జీవితంలో చాలా గుంభనంగా ఉంటారు, చాలా గోప్యంగా ఉంటారు. ఏం చేస్తున్నారు అనే సంగతి భార్యకి కూడా చెప్పరు, తండ్రికి కూడా చెప్పరు, తల్లికి కూడా చెప్పరు. ఇటువంటి వాళ్ళు ఫెకేడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది అంత సరైనటువంటి విషయం కాదు, కొంతవరకు రహస్యం అవసరమే. సో నాలుగవది అన్నోన్, అంటే నా గురించి నాకు తెలియదు, ఇతరులకు తెలియదు. మరి జీవితం అంతా కూడా ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఈ తెలుసుకునే ప్రక్రియ అనేది అది నిరంతరం సాగుతూ ఉంటుందన్నమాట. ఆచార్యమాత్ పాదమాదత్తే, టీచర్స్ ద్వారా మనకి ఒక భాగం మాత్రం తెలుస్తుందంట. పాదం శిష్య స్వమేధ, మన విద్యార్థులు ఉన్నప్పుడు మన యొక్క సొంత తెలివితేటల ద్వారా మనం తెలుసుకోవడం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఒక పాదం తెలుసుకుంటాం. పాదం సద్బ్రహ్మచారిభ్య, ఇతరులతో చర్చించడం ద్వారా ఒక పాదం తెలుసుకుంటాం. 3 పాదాలు అయిపోయి చివరి పాదం కాలక్రమేణేచ. సో జీవితాంతం మనం నేర్చుకునే ప్రక్రియలో చివరి తెలుసుకుంటాం మనం. కాబట్టి ఎప్పుడైతే మన గురించి మనం సంపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పాటు చేసుకుంటామో, మన గురించి మన యొక్క బలం ఏంటి, మన యొక్క నైపుణ్యాలు ఏంటి, మన యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, అప్పుడైతే మనం తెలుసుకుంటామో వాటికి తగ్గట్టుగా జీవితంలో మన ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క బలహీనతలు ఏంటి, మన తనకు వీక్నెస్ ఏంటి. కొంతమందికి మైక్ దగ్గర మాట్లాడడం భయం, అటువంటి వాళ్ళు సాధన చేయడం ద్వారా తొలగించుకోవచ్చు. కొంతమందికి నలుగురిలో కలవాలంటే భయం. సో మన తాలూకా వీక్నెస్ ఏంటి, బలహీనతలు ఏంటి, మన ఉపాధ్యాయులతో కానీ, అధ్యాపకులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, మంచి స్నేహితులతో కానీ చర్చించడం ద్వారా, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా మన బలహీనతలు మనం తీసుకొని మన బలహీనతను మనం బలంగా మార్చుకోవచ్చు. మరి విద్యార్థులకి మీ పట్ల సెల్ఫ్ అవేర్నెస్ ఎందుకు ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఉదాహరణకి మీరు చదువుతున్నారు, మీరు ఏ సబ్జెక్టులో బాగా మార్కులు సంపాదించగలుగుతున్నారు, ఏ సబ్జెక్టులో కొంచెం వెనకబడి ఉన్నారు, అది మీరు ఉపాధ్యాయులతో కానీ అధ్యాపకులతో కూడా చర్చించండి. అంతేకాకుండా మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత లేదా ఉపాధి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏ అవకాశాలు ఉన్నాయి, మీ యొక్క ప్రతిభ అనేది ఏ రంగంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, ఇటువంటి విషయాల్ని మీ ఉపాధ్యాయులతో కానీ, అధ్యాపకులతో కానీ, సహాధ్యాయులతో కానీ చర్చించి మీ గురించి మీరు అవగాహన ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు సరైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీలో ఉన్న ప్రతిభ అది దాగి ఉండిపోవడం కాకుండా మీలో ఉన్న ప్రతిభ నలుగురికి తెలియడానికి అవకాశం ఉంటుంది.
మీ జీవితానికి అది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీ జీవితాన్ని మీరు బాగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 535. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 29. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టులు 214. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 30. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నర్సులకు ప్రొఫిషియన్సీ ట్రైనింగ్ పోస్టులు 82. అర్హత బీఎస్సీ నర్సింగ్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 26. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 15. జేఎన్ఏఎఫ్ఏయు 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.